వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ అవార్డులకు ఉండే క్రేజే వేరు. సినిమా రంగం, కళారంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆస్కార్ తాకాలనే కోరికతో ఉంటారు. కానీ ఆస్కార్ దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఇక మన దేశం నుంచి ప్రతి ఏడాది ఆస్కార్ కోసం చాలానే చిత్రాలు పోటీ పడుతుంటాయి. కానీ అది అంత సులభం కాదు. అయితే ఆస్కార్ రేసులో తెలుగు చిత్రాలు పోటీ పడనున్నాయి. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈసారి ఆస్కార్ అవార్డులకు ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన సినిమా జాబితాను విడుదల చేసిన విషయం మనకి తెలిసిందే. అయితే బాలీవుడ్ నుంచి నీరజ్ గహివాన్ దర్శకత్వం వహించిన హోమ్ బౌండ్ అనే హిందీ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీ కింద ఎంపికైంది. అలాగే తెలుగు నుంచి పుష్ప 2తో పాటు సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప, గాంధీ తాత చెట్టు, కుబేర చిత్రాలు పోటీ పడబోతున్నాయి. అలాగే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలుగు సినిమాలను కూడా ఆస్కార్ కమిటీకి ప్రతిపాదించింది. మొత్తం ఈ జాబితాలో వివిధ భాషలకు చెందిన 24 చిత్రాలున్నాయి. అందులో ఇప్పటికే జాన్వీ కపూర్ హోమ్ బౌండ్ అఫీషియల్ గా ఎంట్రీ పొందడం అనేది చాలా విశేషమని చెప్పాలి. అయితే ఈ ప్రతిపాదన జాబితాలో హోమ్ బౌండ్ తో పాటు విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2, మంచు విష్ణు కన్నప్ప, డైరెక్టర్ సుకుమార్ కూతురు నటించిన గాంధీ తాత చెట్టు, అలాగే శేఖర్ కమ్ముల కుబేర చిత్రాలను కూడా పేర్కొనటం విశేషం. అయితే ఇందులో ఏ చిత్రం నామినేషన్ కి వెళ్లి బెస్ట్ ఫీచర్ ఫిలిం గా ఎంపికవుతుంది అనేది చూడాలి. అలాగే ఇందులో ఈ వాంట్ టు వాక్, తన్వి ది గ్రేట్, ది బెంగాల్ ఫైల్స్, హోమ్ బౌండ్, కేసరి చాప్టర్ 2, సూపర్ బాయ్ ఆఫ్ మెలిగోన్ వంటి చిత్రాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఇండియా నుంచి కేవలం 3 చిత్రాలు మాత్రమే ఆస్కార్ నామినేషన్ సాధించాయి. మదర్ ఇండియా 1957, అలాగే సలాం బాంబే 1988, లగాన్ 2001. అయితే ఈ 3 సినిమాలకు కూడా అవార్డు అయితే రాలేదు. అయితే ఈసారైనా హోమ్ బౌండ్ ఆస్కార్ సాధిస్తుందని సినీ విశ్లేషకులంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.